హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్ టైలరింగ్ సిపిటి. ఇవాళ కుట్టిన బ్లౌజులు చూద్దాము. ఈ మూడు ఒక కస్టమర్వి. ఫస్ట్ ఇవి చూద్దాము. ఇవి డైలీ యూస్కి సిల్క్ శారీస్. ఇది బ్రౌన్ కలర్ శారీ. దీని మీద బ్లౌజ్ కూడా బ్రౌన్ కలరే వచ్చింది. పైపింగ్ వచ్చేసి ఈ శారీలో ఉన్న బ్లూ కలర్ వేసాము. మోడల్ ఏం లేకుండా నార్మల్ రౌండ్ నెక్ మాత్రమే. ఇది నార్మల్ రౌండ్ నెక్, మోడల్ ఏం లేదు. డైలీ యూస్కి కాబట్టి మోడల్ ఏం లేదు. ఇది వచ్చేసి వైలెట్ కలర్ శారీ. ఈ శారీ బ్లౌజ్ కూడా అంతే, నార్మల్ గానే పైపింగ్, మోడల్ ఏం లేదు. ఈ శారీలో వచ్చిన ఈ ఎల్లో కలర్ తో పైపింగ్ వేసాము. ఇది బ్లౌజ్. అండ్ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, అది వచ్చేసి బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ శారీ ఇది లైట్ బ్లూ షేడ్ అన్నమాట శారీ. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇది బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ కట్ వర్క్ చూడండి, కట్ వర్క్ డిజైన్. కట్ వర్క్ కూడా పైపింగ్ వేసాము, ఇన్విజిబుల్ పైపింగ్ అన్నమాట. ఖర్చు ఎక్కడా కనిపించదు పైపింగ్ కి. చాలా నీట్ గా వస్తుందండి ఫినిషింగ్. ఇదొక బ్లౌజ్. ఇప్పుడు ఈ మూడు బ్లౌజులు చూద్దాము. ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ శారీ, స్టోన్ వర్క్ ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కూడా మోడల్ ఏం లేదు, నార్మల్ రౌండ్ నెక్. దీనికి టాజిల్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము. ఇట్లా బ్లౌజ్ పీస్ తో అండ్ గోల్డ్ పూసలతో టాజిల్స్. హ్యాండ్ కి వర్క్ బ్లౌజ్ పీస్ లోనే వచ్చింది. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది గ్రీన్ కలర్ శారీ, రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. బోర్డర్ ఏదైతే వచ్చిందో అది పట్టు క్లాత్ తీసుకున్నాము. శారీలో బ్లౌజ్ యూజ్ చేయలేదు, విడిగా పట్టు క్లాత్ తీసుకొని వర్క్ వేయించాము. ఇది కట్ వర్క్ చూడండి, స్మాల్ కట్ వర్క్ డిజైన్ వర్క్ వేయించాము. చూడండి ఎంత నీట్ గా ఉందో. అండ్ స్టిచ్చింగ్ కూడా అంతే నీట్ గా ఉంటుంది, ప్రతి ఒక్క కట్ కనిపిస్తుంది క్లారిటీగా. హ్యాండ్స్ కూడా అంతే, హ్యాండ్స్ కూడా కట్ వర్కే. అండ్ మధ్యలో ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్రంట్ ఓన్లీ లైన్ మాత్రమే, కట్ వర్క్ ఒక లైన్ ఫ్రంట్. ఇదొక బ్లౌజ్. అండ్ ఇంకొక బ్లౌజ్ ఉంది, ఇది హైలైట్ అన్నమాట. ఇది నిన్నటి వీడియోలో శారీ టాజిల్స్ చూపించాం కదా, ఆ శారీ అన్నమాట. చాలా వెయిట్ ఉంది శారీ. ఇవి టాజిల్స్ స్టిచ్ చేసాము పూసలతో. కింద శారీ కలర్ బీడ్ యూజ్ చేసాము. దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. కాకపోతే ఇట్లా స్టిచ్ చేసాము. ఇట్లా హైనెక్ పెట్టేసేసి మధ్యలో షేప్ ఇచ్చి ఆ షేప్ కి బీడ్స్ కుట్టాము. చూడండి ఎంత నీట్ గా ఉందో, చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్. ఒక ఫంక్షన్ బ్లౌజ్ ఇది. అండ్ హ్యాండ్స్ కూడా బీడ్స్. హ్యాండ్స్ కి ఇది శారీలోనే వర్క్ వచ్చింది. వర్క్ వచ్చినా సరే మేము కింద ఇవి స్టిచ్ చేసాము. ఇది బ్యాక్ నెక్ షేప్. ఇది చాలా బాగుంది కదా, ఒకసారి చూడండి ఫైనల్ లుక్. వీటిలో ఏ శారీ బాగుంది అన్నది కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటివి స్టిచ్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.